ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే బాదుషా చేయబోతున్నాం. ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు చక్కెర, 1/2 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ ఉప్పు, 3 స్పూన్లు పెరుగు, 5 యాలక్కి దంచి పెట్టుకున్నవి, అలాగే 2 స్పూన్స్ నెయ్యి. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే మైదా పిండి మొత్తాన్ని వేసేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత 1/2 స్పూన్ వంట సోడాని వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే 1/2 స్పూన్ ఉప్పును వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. అలాగే 3 స్పూన్స్ కర్డ్ వేసుకుందాం. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ నీట్గా. ఇలా మనమైతే నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ పిండిలాగా మనమైతే దీన్ని అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనమైతే పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మనం పిండిని అయితే అలా పక్కన పెట్టేసిన తర్వాత డాల్డాని అయితే తీసుకొని మనం వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. అది వేడయ్యేలోపు మనం ఇంకో వైపు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని మనం చక్కెర పాకం అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్. మనం చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర అయితే మునిగేంత వరకు అయితే మనం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకుంటే మనకు పాకం అనేది సరిగ్గా రాదు. ఇలా పిండి అయితే 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనమైతే చిన్న ఉండలాగా కొంచెం పిండిని తీసుకొని బాదుషా షేప్లో అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ పిండిని మొత్తాన్ని. ఈ విధంగా అయితే బాదుషా షేప్లో చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పిండి మొత్తాన్ని మనమైతే అలా బాదుషా షేప్లో చేసేసుకుందాం. చక్కెర పాకం అయితే ఇలా కొంచెం అయిన తర్వాత మనమైతే యాలక్కల పొడిని వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మన చక్కెర పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇలా పాకం అయితే రెడీ అయిన తర్వాత మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పాకం వచ్చిందో లేదో. ఇలా మనకు పాకం అయితే వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనమైతే బాదుషా షేప్లో పిండిని మొత్తం చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఎక్కువ హీట్ చేసుకోకుండా మీడియంగా హీట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న బాదుషాలు మొత్తం వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనమైతే బాదుషాల్ని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, వెనకాల ముందు 2 వైపులు.
మనకి బాదుషా అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత మనమైతే బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే ఇదే ప్రాసెస్లో మిగతా బాదుషాలని కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనకు బాదుషా అయితే అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం బాదుషాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలోనే ఆయిల్ మొత్తం తీసేసి పాకం వేసుకొని అయితే బాదుషాలను వేసుకుందాం ఫ్రెండ్స్. బాదుషా అన్నిటిని అయితే వేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు అలా పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే ఒక 10 minutes అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మనకు బాదుషా అనేది నీట్గా పాకం అంతా పీల్చుకొని నీట్గా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మనకైతే బాదుషాలు నీట్గా ఇలా పాకం అయితే పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైకి కొద్దిగా కాజు పెట్టుకుంటే మన బాదుషా అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను. బాదుషా టేస్ట్ అయితే చాలా టేస్టీగా, స్వీట్గా, సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.